ఈరోజు నేను చెప్పబోయేది ఆర్ఆర్బీ గ్రూప్ డిలోని స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్. ఫస్ట్ స్టేట్మెంట్స్ ఏంటి? ఆల్ డాక్టర్స్ ఆర్ కైండ్ హార్టెడ్ పీపుల్స్ అంటే ఏంటి? ఆల్ అంటే అందరు డాక్టర్స్ కైండ్ హార్టెడ్ పీపుల్ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. కంక్లూజన్ వన్ ఏంటి? సమ్ కైండ్ హార్టెడ్ పీపుల్స్ ఆర్ డాక్టర్స్, అంతే కదా. కొన్ని మంది అంటే అందరు డాక్టర్స్ అంటే దాంట్లో కూడా కొన్ని మంది సమ్ ఉంటాయి. సమ్ అంటే కొన్ని మంది, కాబట్టి వాళ్ళు కూడా ఏంటి? కైండ్ హార్టెడ్ పీపుల్ అంటే ఏంటి? కంక్లూజన్ వన్ ఈజ్ ట్రూ అని చెప్పాడు. నెక్స్ట్ ఆల్ కైండ్ హార్టెడ్ పీపుల్ ఆర్ డాక్టర్స్ ఏంటి? ఆల్ డాక్టర్స్ అని కైండ్ హార్టెడ్ పీపుల్ అన్నారు, కానీ ఆల్ కైండ్ హార్టెడ్ పర్సన్స్ అండ్ డాక్టర్స్ అని చెప్పడా? లేదు. కాబట్టి కంక్లూజన్ 2 అనేది ఫాల్స్. ఓకే, అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంక్లూజన్ వన్ ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ ఏ, ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఏంటి? నో క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే ఏ క్యాట్స్ కూడా డాగ్స్ అన్నది కాదు అని చెప్పాడు. అది స్టేట్మెంట్. ఓకే, అంటే ఏంటి? అంటే నో డాగ్స్ ఆర్ క్యాట్స్ అంటే ఏ క్యాట్స్ అన్నది డాగ్స్ అవ్వలేనప్పుడు ఏ డాగ్స్ కూడా ఏంటి? క్యాట్స్ అవ్వవు కదా. అంటే కంక్లూజన్ వన్ ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ 2 సమ్ డాగ్స్ ఆర్ నాట్ క్యాట్స్, అంతే కదా. ఇప్పుడు ఏ క్యాట్స్ డాగ్స్ వెళ్ళినప్పుడు దాంట్లో కొన్ని డాగ్స్ కూడా ఏమవ్వవు, క్యాట్స్ కూడా అవ్వవు కదా. అంటే కంక్లూజన్ 2 ఈజ్ ట్రూ అంటే కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 రెండు ట్రూ అంటే బోత్ కంక్లూజన్ 1 అండ్ కంక్లూజన్ 2 ఫాలోస్ అంటే ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. సమ్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అంటే కొన్ని రోజెస్, సమ్ అంటే అన్నీ కాదు, ఓన్లీ సమ్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్. ఓకే, ఫ్లవర్స్ అంటే అది ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ఏంటి? సమ్ ఫ్లవర్స్ ఆర్ రోజెస్, అంతే కదా. సమ్ రోజెస్ ఫ్లవర్స్ అయినప్పుడు ఆ సమ్ ఫ్లవర్స్ కూడా ఏమవుతాయి? రోజెస్ అయితే అవుతాయి కదా. అంటే కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, ఆల్ రోజెస్ ఆర్ ఫ్లవర్సా? అదేంటంటే కేవలం సమ్ రోజెస్ ఆర్ ఫ్లవర్స్ అంటే కేవలం కొన్నే, అంటే అన్నీ కాదు. అంటే ఏంటి? కంక్లూజన్ 2 అన్నది ఏంటి? ఫాల్స్. ఎందుకంటే ఆల్ రోజెస్ అనలేదు, కేవలం సమ్ రోజెస్ అన్నది. కాబట్టి ఏంటి? కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ అంటే ఆప్షన్ ఏది? ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ, ఓన్లీ కంక్లూజన్ 1 ఈజ్ ఫాలోస్ అంటే ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలో అవుతుంది కదా. అది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 ఏంటంటే ఆల్ స్టూడెంట్స్ ఆర్ ఇంటెలిజెంట్ అంటే అందరు స్టూడెంట్స్ కూడా ఏమని ఇచ్చాడు? ఇంటెలిజెంట్ అని ఇచ్చాడు. ఓకే, ఇంటెలిజెంట్. ఓకే, అంటే ఇప్పుడు ఇంటెలిజెంట్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తే కంక్లూజన్ 1 ఏమి ఇచ్చాడు? సమ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ అనేది ఏమవుతారు? స్టూడెంట్స్. ఎందుకంటే ఆల్ కదా, అంటే ఆల్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇంటెలిజెంట్ అయినప్పుడు దీంట్లో కొంతమంది ఇంటెలిజెంట్ ఎవరు అవుతారు? స్టూడెంట్స్ కూడా అవుతారు. కాబట్టి కంక్లూజన్ 1 ఈజ్ ట్రూ. ఓకే, నెక్స్ట్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ నెక్స్ట్ సమ్ ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ స్టూడెంట్స్ కదా, కొన్ని మంది కదా. నెక్స్ట్ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్స్ ఆర్ స్టూడెంట్స్ అని ఇచ్చాడా? లేదు. అందరు స్టూడెంట్స్ ఇంటెలిజెంటే కానీ ఆల్ ఇంటెలిజెంట్ పీపుల్స్ అందరూ కూడా స్టూడెంట్ అయ్యే అవకాశం ఉందా? లేదు. అంటే కంక్లూజన్ 2 ఈజ్ ఫాల్స్ అంటే ఏంటి? ఓన్లీ కంక్లూజన్ 1 అనేది ఫాలో అవుతుంది. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్లో మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే స్టేట్మెంట్ ఏదైతే వేస్తాడో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. మనం ఒక ఓన్గా అంటే చేయక ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏవైనా ఒక చెట్టు కింద పడుకోవడం వల్ల చెట్టు అనేది ఏం రిలీజ్ చేస్తుంది అంటే చెట్ల కింద పడుకోకూడదు అని అంటారు. ఎందుకు? కింద ఆప్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మన ఒక బట్టలు మాసిపోతాయని లేదా CO2 రిలీజ్ చేస్తుందని అలాంటివి స్టేట్మెంట్లో. బట్ మనం ఏమనుకుంటాం? ఓన్గా CO2 రిలీజ్ చేయడం వల్ల చెట్ల దగ్గర పడుకోకూడదు అనుకుంటాం. అలాంటి ఓన్గా చేయకూడదు. స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దాన్నే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 5. ఆల్ మ్యాంగోస్ ఆర్ స్వీట్ అంటే ఏంటన్నాడు? ఆల్ మ్యాంగోస్ ఆర్ ఏంటన్నాడు? స్వీట్ అంటే చాలా తీయగా ఉంటాయి అని అన్నా. ఓకే, కంక్లూజన్ అనేటి సమ్ స్వీట్ థింగ్స్ ఆర్ మ్యాంగోస్, అంతే కదా. అన్ని మ్యాంగోస్ స్వీట్స్ అయినప్పుడు దీంట్లో కొన్ని అనేది ఏమవుతాయి? మ్యాంగోస్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. కాబట్టి కంక్లూజన్ 1
ఈజ్ ట్రూ. ఓకే, ట్రూ. ఓకే, ఆల్ స్వీట్ థింగ్స్ ఆర్ మ్యాంగోస్ అంటే ఏంటి అంటే ఏ ఒక్క స్వీట్ థింగ్స్ అయినా సరే మ్యాంగోస్ అని చెప్పాడా? లేదు. ఏంటన్నాడు? ఆల్ మ్యాంగోస్ మాత్రమే స్వీట్, అన్ని స్వీట్ థింగ్స్ కూడా మ్యాంగోస్ అని చెప్పాడా? లేదు. కాబట్టి కంక్లూజన్ 2 అనేది ఏంటి? ఫాల్స్. అంటే ఏంటి? ఆప్షన్ కంక్లూజన్ 1 ఫాలోస్. ఓకే, ఓకే. ఇది స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఇదే మోడల్ వస్తుంది మనకు. బట్ ఏంటంటే మనం ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే అన్నిటికన్నా మెయిన్ థింగ్ కన్సిస్టెన్సీ అనేది లేకపోతే అసలు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అనేది వర్క్ అవ్వదు. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి డిసిప్లిన్ ఏంటంటే ఇప్పుడు మనకి నచ్చినా నచ్చకపోయినా సరే ఆ వర్క్ చేయడాన్ని డిసిప్లిన్ అంటారు. ఫోకస్ అనేది ఎలా వస్తుంది అంటే కన్సిస్టెంటీ ద్వారా వస్తుంది మనకి. ఫోకస్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోకస్ అని ఇప్పుడు ఏదైనా ఒక పనిని మనం ఒక 10 days చేస్తే మనం ఫస్ట్ డేకి ఉన్న ఫోకస్ కన్నా ఎక్కువగా డబుల్ అవుతుంది. అదనమాట. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.